హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఉన్న ఐకియా హోమ్ ఫర్నిషింగ్ ఎలా ఉందో, ఇందులో హోమ్ అప్లయన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ కాస్ట్ క్వాలిటీ ఎలా ఉంది మీకు నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మేము ఈరోజు అయితే 12కి ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము, అంటే ఫ్యామిలీ మొత్తం పిల్లలతో కలిసి. ఇక్కడ ఐకియా స్టోర్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇందులో మనకి డిస్ప్లే శాంపిల్స్ ఉంటాయి. లివింగ్ రూమ్ సీటింగ్, ఇంకా డైనింగ్, వర్క్ స్పేసెస్, ఇంకా కిచెన్, వాష్రూమ్, బెడ్రూమ్, వార్డ్రోబ్స్, స్టోరేజ్, ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్, ఇలా మనకి డిస్ప్లే శాంపిల్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ డిస్ప్లే శాంపిల్స్లో మనకి ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే అక్కడ మనకి 11th సెక్షన్లో ఐకియా ఫర్ బిజినెస్ అని ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనం సపోజ్ డైనింగ్ టేబుల్ తీసుకోవాలనుకుంటే మనం మన ఇంట్లో సరిపడా స్పేస్ని మెజర్మెంట్ తీసుకొని వస్తే ఇక్కడ ఐకియాలో తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రోడక్ట్ కాస్ట్ అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా సపరేట్గా వేస్తారు. మనం నార్మల్గా బయట తీసుకుంటే కూడా అంతే కదా, ఇన్స్టాలేషన్ ఛార్జ్ డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి మళ్ళీ సపరేట్గా వేస్తారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకి కుషన్స్ ఉన్నాయి, ఇవి వచ్చేసి మనకు 149 రూపీస్. ఇవి చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా మనకి బాల్కనీ సెటప్, సోఫా, టేబుల్, ప్లాంట్స్, అలా కంప్లీట్గా అంటే ఏ ప్రోడక్ట్కి అది సపరేట్గా ఛార్జ్ చేసి అయితే ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ వేసెస్ కూడా చాలా బాగున్నాయి, అంటే హ్యాంగ్ చేసేవి బాల్కనీలో, మనకి లివింగ్ రూమ్లో హ్యాంగ్ చేసే ఫ్లవర్ వేసెస్ విత్ పాట్స్ బాగుండేవి. ఇదొకటి నేను తీసుకున్నాను. ఇక్కడ బేబీస్కి ఫీడింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి, వుడ్తో అండ్ ప్లాస్టిక్తో, ఇలా చాలా వెరైటీస్లో చాలా మోడల్స్లో ఉన్నాయి. ఇవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి, 2000 అలా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. వుడ్తో అయితే చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి స్పూన్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి. జస్ట్ 19 రూపీస్కి 4 స్పూన్స్, 30 రూపీస్కి 6 స్పూన్స్, అలా బౌల్స్, ఇంకా లంచ్ బాక్సెస్. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుండే. ఇది వచ్చేసి టాయ్ సెక్షన్, అంటే సాఫ్ట్ టాయ్స్ అనమాట. టెడ్డీ బేర్, ఇంకా పాండా, ఎలిఫెంట్, లయన్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఫిష్ టాయ్ ఉన్నాయన్నమాట. ఈ వైట్ టెడ్డీ వచ్చేసి మనకి 299 రూపీస్ ఉండే. బాల్స్ కూడా ఉన్నాయి, సాఫ్ట్ బాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్ కాస్ట్ వచ్చేసి మనకు 999 ఉండే. ఇది వచ్చేసి ఏంటంటే పిల్లలది స్టడీ టేబుల్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. కంప్లీట్ సెటప్ ఉంది. ప్రైజెస్ మనకి 9500 నుంచి ఉన్నాయి. అండ్ ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ టేబుల్స్ అండ్ చైర్స్, ఇవి సెపరేట్గా కూడా ఉన్నాయన్నమాట. చైర్ ఒకటి మనకి, ఇది వచ్చేసి ఈ స్టూల్ వచ్చేసి మాత్రం 299 ఉండే. ఇది వచ్చేసి కంప్లీట్ ప్లాస్టిక్ సెటప్ అనమాట. అండ్ ఇలా చైర్ మోడల్లో వచ్చేసి మాత్రం 699 రూపీస్ అలా ఉండే. సో మనం ఇలా సింగిల్గా తీసుకొని ఇలా సెటప్ కూడా చేసుకోవచ్చు, అంటే స్టూల్స్, టేబుల్స్ అంటే టేబుల్స్, ఇలా మనం సెటప్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సింగిల్ బెడ్ అనమాట పిల్లలకి. ఈ బెడ్రూమ్ సెటప్ అయితే పిల్లలది చాలా అంటే చాలా బాగుంది. అండ్ సపరేట్ పిల్లోస్, బుక్ స్టోరేజ్ థింగ్స్, ఇలా చాలానే ఉన్నాయన్నమాట. మనకి స్పేస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకుండా ఇలా 2-in-1 బెడ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇది 2 బెడ్స్ చేసుకున్నాక మనం ఏంటంటే ఇలా 1 బెడ్ని మనం ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ విశ్వక్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు. ఇవి చాలా బాగున్నాయి. పిల్లల బెడ్రూమ్ సంబంధించి మాత్రం థింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లైటింగ్ ప్లాంట్ అనమాట. మనకి వాల్కి డెకరేటివ్ ఐటెం లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లీవ్స్కి అండ్ ఫ్లవర్స్కి లైటింగ్ ఉంటుంది. ఇది కూడా బాగుంది. అండ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది, 7000 అరౌండ్ అలా ఉండే. ఇవి వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి, 99 రూపీస్. అంటే మనకి సైజెస్ని బట్టి కాస్ట్ ఉంటుంది. పిల్లలు డ్రాయింగ్ చేస్తే మనం ఇలా ఫ్రేమ్స్లో పెట్టి వాల్స్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట.
ఇదేంటంటే బెడ్ కమ్ ప్లేయింగ్ జోన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ విశ్వకు అసలు టైం వేస్ట్ చేయడు కదా, ఎక్కడికి వెళ్ళినా ఒక గేమ్ని క్రియేట్ చేస్తాడు కదా. సో ఇక్కడ అన్న చెల్లి కలిసి గేమ్ ఆడుతున్నారు ఇందులో, ఈ బెడ్లో. అండ్ ఇది కూడా సేమ్ స్టడీ టేబుల్ అనమాట. అంటే ఇక్కడ చైర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి, టేబుల్ మోడల్ కూడా కొంచెం హైట్లో అలా వచ్చేసి ఉన్నాయి అన్నమాట. సింగిల్ బెడ్స్ అయితే పిల్లలకి చాలా అంటే చాలా వెరైటీస్లో ఉన్నాయి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా అనిపించింది, బట్ బాగున్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి యాక్సెసరీస్, వాచెస్కి అండ్ జ్యువెలరీ సెటప్ చేసుకోవడానికి స్టాండ్ విత్ గ్లాస్ షెల్ఫ్స్తో ఉన్నాయండి. ఇది కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా బెడ్రూమ్ సెటప్ అన్నమాట. అంటే మనం ప్లాంట్స్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే బాగుంది ఈ సెటప్ అయితే, టేబుల్స్, చైర్స్తో. అండ్ ఇవి వచ్చేసి బెడ్స్ అండి. ఈ బెడ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే బెడ్స్ క్వాలిటీ అండ్ మ్యాట్రెస్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి క్వాలిటీ వుడ్ అండ్ క్వాలిటీ మ్యాట్రెస్ అండ్ క్వాలిటీ కుషన్స్తో ఉన్నాయండి ఈ బెడ్స్ అయితే. అండ్ లైటింగ్స్, పిల్లోస్ ఇలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి వాల్ క్లాక్ అండి. ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. బాల్కనీ సెటప్ అండి, చైర్స్, టేబుల్స్తో కంప్లీట్ బాల్కనీ సెటప్ ఉందన్నమాట, ఫ్లవర్ వేసెస్తో ఇలా. ఇది వచ్చేసి మనకి కిచెన్ సెటప్ అండి, డైరెక్ట్ ఇంటీరియర్తో ఉంది. మనం మన ఇంట్లో కిచెన్లో ఎలాంటి ఇంటీరియర్ లేకున్నా జస్ట్ వాల్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి మనం మెజర్మెంట్స్ చూసుకొని తీసుకోవచ్చు. ఇంకా లివింగ్ రూమ్ సెటప్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. లివింగ్ రూమ్ కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, బాల్కనీ కానీ ఎలా సెట్ చేసుకోవాలి అని తెలియని వాళ్ళకి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే ఎలా సెటప్ చేసుకోవాలి అని ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ చిన్న స్టూల్స్ అయితే చాలా బాగుండే, అంటే మనం ఫోన్ పెట్టుకోవడానికి బెడ్ పక్కన యూజ్ చేయడానికి చాలా బాగుండే. ఇవి వచ్చేసి కిచెన్ థింగ్స్ అనమాట, కొన్ని వచ్చేసి వాష్రూమ్ థింగ్స్ అనమాట, వాష్రూమ్లో యూజ్ చేసే స్టాండ్స్ అవి. అండ్ మనకి హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అలా. సో ఇది వచ్చేసి మనకి సింక్ అనమాట. ఇది కంప్లీట్ సెటప్, వాష్రూమ్ సెటప్. ఇక్కడ మేము లంచ్ బ్రేక్ తీసుకున్నాము, పిల్లలు ఆకలి అని అంటే ఇక్కడికి వచ్చాము తినడానికి. సో ఇక్కడ చాలా అంటే చాలా తినే ఐటమ్స్ ఉన్నాయి, కేక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా మనం ఈ స్టాండ్ తీసుకొని వెళ్ళాలి. వెళ్తూ మనకు నచ్చినవన్నీ తీసుకొని లాస్ట్ ఎగ్జిట్లో మనం పేమెంట్ చేసి బయటికి రావాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మేము కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అలా పిల్లలకి ఇష్టమైన థింగ్స్ అయితే తీసుకున్నాము, చాక్లెట్స్ అలా. ఇవి వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇవి 99 రూపీస్ నుంచే ఉన్నాయి. అంటే క్యాప్స్ సపరేట్, మళ్ళీ బాక్స్ సపరేట్ అనమాట. ఇవి వచ్చేసి స్పూన్స్. ఈ కప్స్ అయితే అల్టిమేట్ అండి, చాలా అంటే చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి. కప్ విత్ సాసర్. ఇక్కడ చూస్తున్న బ్లాక్ కప్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇది కప్ విత్ సాసర్ వచ్చేసి మనకు 199 ఉందన్నమాట. సో ఇది మొత్తం సెటప్ వచ్చేసి 6 or 8 వస్తాయి అనుకుంటా. 899, 900 రూపీస్ ఉంది. ఇదైతే ఈ బ్లాక్ కప్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే, మ్యాట్ ఫినిష్లో ఉండే, చాలా అంటే చాలా బాగుండే. ఇది మొత్తం కప్స్ సెక్షన్ అన్నమాట మనకి. ఇది వచ్చేసి కుషన్స్ అన్నమాట మళ్ళీ. సో మనకి సోఫాలకి ఇంకా బెడ్స్కి ఇలా అన్నీ కంప్లీట్ పిల్లో కవర్స్ విత్ పిల్లోస్ అన్నమాట.
ఇవి కూడా చాలా బాగుండే, అంటే డిఫరెంట్ టైప్స్లో ఉండే అనమాట. ఇది వచ్చేసి మనకి డోర్ మ్యాట్స్. ఇక్కడ వచ్చేసి నేను ఒకటి వుడ్కి సంబంధించిన డోర్ మ్యాట్ అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్ లైటింగ్ ఏరియా. ఈ లైటింగ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్స్ ఉండే. మనం బెడ్రూమ్కి అండ్ బాల్కనీకి, లివింగ్ రూమ్కి సెటప్ చేసుకునే లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ హైలైట్ అంటే హ్యాంగింగ్ బల్బ్స్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ బల్బ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇది మనం బాల్కనీకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో సెటప్ చేసుకోవడానికి కూడా ఇలా ఉన్నాయి అన్నమాట. ఇందాక చూపించాను కదా, ప్లాంట్స్లో లీఫ్ విత్ ఫ్లవర్స్లో అందులో లైట్స్ వస్తాయి అన్నమాట. అవి కూడా ఉండే. ఇవి వచ్చేసి అగైన్ ఫ్రేమ్స్ అన్నమాట. అంటే సైజ్, విడ్త్ అండ్ లెంత్ని బట్టి, సైజెస్ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. కొంచెం కాస్ట్ రీజనబుల్గానే ఉంది ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, మనకి నార్మల్గా ఉన్నాయన్నమాట. ఇలా బాల్కనీలో సెట్ చేసుకోవడానికి. ఈ ఫ్లవర్ పాట్ వచ్చేసి మనకు 99 రూపీస్, వైట్ కలర్ది, చాలా రీజనబుల్గా ఉండే. అండ్ ఈ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి 199 అరౌండ్ అలా ఉండే. ఇవి కూడా బాగున్నాయి. అసలు ప్లాంట్స్ అయితే అల్టిమేట్ అండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ సెటప్ మొత్తం, వాల్ సెటప్ మొత్తం మనకి 2000లో వస్తుందని చెప్పారు. 3 ప్లాంట్స్ విత్ స్టాండ్ అన్నమాట. సో ఈ సెటప్ మనకి 2000లో వస్తుంది అన్నారు, ఇలా వాల్స్కి స్టాండ్తో. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఫ్లవర్ పాట్స్ విత్ ప్లాంట్స్ ఫ్లోరల్లో అలా ఉన్నాయన్నమాట, ఫ్లవర్స్తో ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. 699 అంటే ప్లాంట్కి అండ్ పాట్కి వచ్చేసి, ఫ్లవర్ వేస్కి వచ్చేసి 699 రూపీస్. చాలా బాగుండే.
ఈ సెక్షన్ వచ్చేసి మనకి కంప్లీట్గా షాప్కు సంబంధించిన థింగ్స్ అండి, అంటే కేఫ్ ఆర్ రెస్టారెంట్కి సంబంధించిన థింగ్స్ అండి. టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, స్టూల్స్ కానీ. ఇంకా నేను కిచెన్ ఐటమ్స్ని ఎక్కువగా క్యాప్చర్ చేయలేదండి, ఇందులో పోస్ట్ చేయలేదు, అప్పటికి నైట్ అయిపోయింది 8 అరౌండ్ అలా. ఇదండి కంప్లీట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.